ఇక్కడ నేను చూపిస్తున్నది ఫ్యాబ్రిక్ పెయింటింగ్స్. ఫ్రేమ్, వైట్ క్లాత్, 0 నెంబర్ బ్రషెస్ అండ్ 1 పెన్. పెన్నుతో చిన్న చిన్న లీవ్స్ గీసుకోవాలి. ఇలా చిన్న చిన్నవి గీయడం ద్వారా ఈజీగా నేర్చుకోవచ్చు. పెన్నుతో గీసాము కదా, దానిపైన సేమ్ పెయింటింగ్తో ఇలా గీయాలి. పెయింట్ కొంచెం కొంచెం తీసుకుంటూ గీయాలి. అవుట్లైన్ మొత్తం డార్క్ ఉండాలి. లోపల లైట్గా పెయింట్ లైట్గా తీసుకుంటూ లైట్గా లోపల గీయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా అవుట్లైన్ డార్క్ ఉంటే మనకేంటంటే నీట్గా కనిపిస్తుంది. మనం ఏ డిజైన్ వేసినా అనేది దానికి కనిపిస్తుంది, క్లారిటీగా అర్థమవుతుంది మనం వేసిన డిజైన్ అనేది అవుట్లైన్ నీట్గా ఉంటే. సేమ్ అదే ఇంకొకటి వేస్తున్నాను. సేమ్ అవుట్లైన్ ఇలాగే గీసుకోవాలి. మనం పెన్నుతో గీసాము కదా, దానిపైన సేమ్ ఇలా గీయాలి. కొద్ది కొద్దిగా పెయింటింగ్ తీసుకుంటూ ఇలా గీయాలి. ఇప్పుడు లోపల గీసేటప్పుడు మాత్రం పెయింట్ లైట్గా తీసుకోవాలి, ఎక్కువగా తీసుకోవద్దు. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లోపల గీయాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకోటి గీస్తున్నాను. స్టార్టింగ్ కొంచెం మీకు హార్డ్గా అనిపించవచ్చు. ఇది ఇప్పుడు వేస్తుంటే మనం పెయింటింగ్స్ ఈజీ అనిపిస్తుంది. అవుట్లైన్ కొంచెం డార్క్ వేసి లోపల మాత్రం లైట్గా గీయాలి. మనం పెన్నుతో ఇంకో లీఫ్ గీసాము కదా, దానిపైన పెయింటింగ్తో వేస్తున్నాను చూడండి. అవుట్లైన్ మాత్రం కొంచెం డార్క్గా ఉంటేనే మనకు నీట్గా అనిపిస్తుంది. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అవుట్లైన్ మొత్తం వేసుకోవాలి. నేనైతే గ్రీన్ కలర్ తీసుకున్నాను. మీకు ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్ తీసుకోండి. ప్రాక్టీస్ చేయడానికినే కదా, ఏ కలర్ అయినా ఏం కాదు. సేమ్ లోపల ఏదో ఇలా కిందికి అనాలి. అవుట్లైన్ మనం డార్క్గా గీసుకుంటే ఏంటంటే మనం వేసింది ఫ్లవర్ అయినా లీఫ్ అయినా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు అలాగే ఇంకో లీఫ్ గీస్తున్నాను. సేమ్ అలాగే అవుట్లైన్ గీసుకోవాలి. మనం పెన్నుతో ఎలాగైతే గీసామో సేమ్ అలాగే దానిపైన గీసుకోవాలి. స్టార్టింగ్లో అయితే మీకు హార్డ్గానే అనిపిస్తుంది. పెయింటింగ్ వేస్తుంటే ఈజీ అయిపోతుంది. సేమ్ అలాగే లోపల మొత్తం ఇలా కిందికి అంటుండాలి బ్రష్తో. అయితే లోపల అనేటప్పుడు పెయింట్ ఎక్కువ తీసుకోకూడదు. సేమ్ ఇలా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మనం పెన్నుతో గీసాము కదా, దానిపైన సేమ్ ఇలా గీయాలి. లోపల లైట్గా పెయింటింగ్ తీసుకుంటూ ఇలా కిందికి గీయాలి. సేమ్ ఇలాగే అన్నీ గీయాలి. ఇప్పుడు మనం అవుట్లైన్ ఒక కలర్, లోపల ఒక కలర్ వేద్దాము. ఇట్లా ఫస్ట్ పెన్తో గీసుకొని నేను ఇప్పుడు బయట అవుట్లైన్కి బ్లాక్ కలర్తో గీస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్ అవైలబుల్గా ఉంటే ఆ కలర్తో గీయండి. సేమ్ ఇలాగే పెన్నుతో గీసాము కదా, దానిపైన సేమ్ అవుట్లైన్ ఇలా గీసుకోవాలి.
తర్వాత నేను లోపల ఎల్లో కలర్ వేస్తున్నాను. సేమ్ అలాగే అన్ని దాంట్లోకి అలా వేయాలి. మన ఇష్టం, ఏ కలర్ అయినా వేయొచ్చు. సేమ్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేయాలి. అయితే అవుట్లైన్ మనం డార్క్గా వేసుకున్నాము అంటే నీట్గా లోపల నీట్గా అనిపిస్తుంది. మనం వేసిన డిజైన్ ఏదో తెలియాలి అంటే అవుట్లైన్ నీట్గా ఉండాలి. ఎల్లో కలర్ వేసాను కదా, దాని లోపల ఇలా బ్లాక్ కలర్తో వేస్తున్నాను చూడండి. కొంచెం డిజైన్ అనేది మంచిగా అనిపిస్తుంది ఇలా వేస్తే. ఇప్పుడు ఫ్లవర్ ఎలా వేయాలో నేర్చుకుందాం. సేమ్ ఇలా పెన్నుతో ఫస్ట్ ఫ్లవర్ గీయాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు నచ్చిన ఫ్లవర్ ఏదైనా గీయొచ్చు. నేనైతే ఈజీగా ఉండాలని ఇలా గీస్తున్నాను. నేను ఇప్పుడు రెడ్ కలర్తో అవుట్లైన్ గీస్తున్నాను. అవుట్లైన్ గీసిన తర్వాత లోపల బ్రష్తో ఇలా అనాలి. సేమ్ ఇలాగే ఇంకోటి గీస్తున్నాను చూడండి. అవుట్లైన్ గీసిన తర్వాత లోపల బ్రష్తో ఇలా అనాలి. బ్రష్కి మాత్రం లైట్గా పెయింటింగ్ తీసుకోవాలి లోపల వేయడానికి. డార్క్గా ఎక్కువగా పెయింటింగ్ తీసుకుంటే నీట్గా రాదు. అవుట్లైన్కి మాత్రం పెయింటింగ్ డార్క్ ఉండాలి, లోపల మాత్రం లైట్గా వేయాలి పెయింటింగ్. సేమ్ ఇలాగే మొత్తం ఫ్లవర్ మొత్తం ఇలాగే వేయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా. పెన్నుతో మనం గీసాము కదా లీవ్స్, దానిపైన పెయింటింగ్తో గీయాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా. అలా అవుట్లైన్ గీసుకున్న తర్వాత లోపల ఇలా అనాలి. లోపల మాత్రం లైట్గా గీయాలి, బయటికి డార్క్గా గీయాలి. అవుట్లైన్ మాత్రం నీట్గా కనిపించాలి, డార్క్గా గీయాలి అవుట్లైన్. అందుకని అవుట్లైన్ మనం డార్క్ గీస్తే ఆటోమేటిక్గా నీట్గా కనిపిస్తుంది. మిడిల్లో రౌండ్గా గీసాము కదా, దానిలో పింక్ కలర్ వేస్తున్నాను. సేమ్ ఇలాగా బ్రష్తో మెల్లగా వేయాలి. నేను చెప్పిన విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.